నర్మిట్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో ఈ నెల 20, 21, 22 తేదీలో ప్రజాపాలనలో రైతు ఉత్సవాల కార్యక్రమం మరియు 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిచే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక సంయుక్త ప్రకటనలో రైతులకు పిలుపునిచ్చారు. ఉగాది పండుగ రోజు అయినా కూడా ఈ రోజు నిర్వహించిన ప్రజాపాలనలో రైతు ఉత్సవాల కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు హాజరై విజయవంతం చేశారని, అదేవిధంగా 20, 21, 22 తేదీలో నిర్వహించే రైతు ఉత్సవాల కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని వ్యవసాయ యాంత్రీకరణ, ఆయిల్ ఫామ్ తోటల పెంపకంలో మెళుకువలు, వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యానవన, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల ద్వారా అధిక దిగుబడి సాధించటకు శాస్త్రవేత్తల ద్వారా మెళుకువలను తెలుసుకుని అధిక దిగుబడిని సాధించాలని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రైతులతో నిర్వహించిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో రైతులు తరలిరావాలని ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు. కొంతమంది అనుకుంటున్నారు అందరూ వేస్తున్నారు కదా దీనికి ధర ఉంటుందో ఉండదో అని. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రఘునందన్ గారికి చెప్పాను, కేంద్ర మంత్రులకు చెప్పాను, ఇంపోర్ట్ డ్యూటీని మళ్ళీ ఇంపోజ్ చేస్తే ఈ సంవత్సరంలోనే 25,000 టన్నుకి అమ్మించేటటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నా దగ్గర గిరిజన రైతులు, దళిత రైతులు కూడా 15 టన్నులు దిగుబడి తీస్తున్నారు. ఇప్పుడు ఇంకా మేలైనటువంటి వంగడాలు వచ్చినాయి, దీంట్లో పొట్టి వెరైటీస్ వచ్చినాయి, హైబ్రిడ్ వచ్చింది. అందుకని ఆనాడు ఆ ప్రభుత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ పంట వేయించాం. అన్ని జిల్లాల్లో 10-15 వేల ఎకరాలు ఇప్పుడు పంట వచ్చింది. ఈ పంటకి ఫ్యాక్టరీ లేకపోతే ఈ పంట మొత్తాన్ని నిర్మల్ నుంచి కూడా అశ్వారావుపేటకి, మహబూబ్ నగర్ నారాయణపేట నుంచి కూడా అశ్వారావుపేటకి, అదేవిధంగా పెద్దపల్లి నుంచి కూడా అశ్వారావుపేటకి తోలాల్సి వస్తుంది. ఆ కిరాయి కూడా మేమే పెట్టుకుంటున్నాం, అంటే ప్రభుత్వమే పెట్టుకుంటుంది. మీ తోటలో వచ్చినటువంటి కలెక్షన్ సెంటర్లో మీరు గెల్ల తెచ్చి అక్కడ పెడితే చాలు, ఫ్యాక్టరీ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి 3వ రోజునే మీ ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా పంట వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఓ చాలామంది ఉన్నారు, సంతోషం. మీరు అందరూ నా తోటలోకి వచ్చిన వాళ్ళే. ఒకళ్ళిద్దరు మాట్లాడుతురు కానీ మంచి రైతులు, ఎక్కువ దిగుబడి వచ్చిన వాళ్ళు. కాబట్టి పెద్దలు మాట్లాడే ముందు మీరు అంతా ప్రశాంతంగా ఉంటే, ఈ పండగ రోజే మేము అసలు రేపు ఉదయం అనుకున్నా, కానీ ఉగాది పండుగ అంటేనే రైతు పండుగ. ఉగాది పండుగ అంటేనే తెలంగాణకి, తెలుగు రాష్ట్రాలకి మంచి పండుగ. ఇది కొత్త సంవత్సరం. పేరు పరాభం ఉన్నా పరాభం మనని వెంటాడకుండా మన శత్రువులకి, దేశద్రోహుల్ని పరాభం చేయాలి తప్ప మన తెలంగాణ ప్రజలు తలెత్తుకొని బతికేటట్టుగా ఈ పరాభవ సంవత్సరంలో బతకాలి. కాబట్టి మీరందరూ ఏ పార్టీకి సంబంధించిన పామాయిల్ గెల ఒకటే వస్తుంది. తెలుగుదేశం వాడికి అదే వస్తుంది, కాంగ్రెస్ వాడికి అదే వస్తుంది, బీజేపీకి అదే వస్తుంది, బీఆర్ఎస్కి అదే వస్తుంది. కాబట్టి మీరందరూ పంట వేయండి. పార్టీలు స్థిరం కాదు, వ్యక్తులు స్థిరం కాదు, పదవులు స్థిరం కాదు. మీ బాగు, మీ నవ్వు, మీ యొక్క సంతోషం మాకు శాశ్వతంగా ఉండాలని చెప్పి మా కోరిక. కాబట్టి దయచేసి నాకు ఏ రాజకీయ పార్టీ ఉన్నా నా గుండెల్లో మంత్రి మాట్లాడేటప్పుడు నేను కానీ మా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ ఇద్దరం వారి ఎంబడి పోయి మాట్లాడి దీనికి ఇప్పించే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇది అందరు వేస్తే ఈ పంటకు లాభం అవుతుందా లేదా అనే ఒక ఆలోచన మాత్రం వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడాదికి 1,00,000 కోట్ల పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్నది. అంటే 1,00,000 కోట్ల రీచ్ ఎప్పుడు మనం రీచ్ కావాలి. అందుకే అందరు వేసుకోనికి అవకాశం ఉన్నది, అందరు పండించుకోనికి అవకాశం ఉన్నది, అందరూ ఆర్థికంగా ఎదగనికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళు కానీ రాష్ట్రం నుంచి వచ్చిన రైతులకు నేను నా తరఫు నుండి ఒకటే సూచన, తప్పకుండా ఎకరం ఉండని, 10 ఎకరాలు ఉండని, 100 ఎకరాలు ఉండని పామాయిల్ వేయనికే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహాలు ఇప్పించే బాధ్యత మంత్రి గారిది, నాది, మరి అదేవిధంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. అందరికీ తెలుగు నూతన సంవత్సర పరాభవన సంవత్సర పొద్దున్న లేస్తే అందరికీ ఏ చేస్తున్నా, నేను ఇటీవల గుజరాత్ పోయినప్పుడు చెప్పిన, అక్కడ అమూల్ కురియన్ ఎట్లనో ఈ తెలంగాణకు ఆయిల్ ఫామ్కు కురియన్ లాగా ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ కానీ
ఏ పెళ్లి కానీ ఆయిల్ ఫామ్ వేయండి, ఆయిల్ ఫామ్ వేయండి అంటాడు. కాబట్టి దయచేసి పెద్దలు చెప్పిన మాట సద్దన్నం మూటలాగా దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ ఆయిల్ ఫామ్కు సంబంధించి రాజకీయాలకు, పార్టీలకు ఆయిల్ ఫామ్ చెట్టుకు సంబంధం లేదు. కాబట్టి దయచేసి ఇలా రాజకీయ కక్షలు లేవు. వారు 2021 క్యాబినెట్లో తెస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక ఇవాళ ఎటువంటి పేషిజం లేకుండా ఇవాళ ఈ ఫ్యాక్టరీ పూర్తి చేసినారు. దయచేసి అందరూ కలిస్తేనే అవుతుంది. కాబట్టి దయచేసి ఏదో పొలిటికల్గా అట్లా అనేటువంటి ఆలోచన లేకుండా దయచేసి రైతుల సంక్షేమం కొరకు ఎవరు అధికారంలో ఉంటే, ఎవరు బాధ్యతగా ఉంటే ఆ దిశలో పనిచేస్తాం. కాబట్టి ఎవరిని విమర్శించడం కానీ ఎవరిని ఇంకోటి చేసుకునేటువంటి అవసరం వద్దు అని కోరుతూ రైతుల సంక్షేమానికి వేదిక మీద ఉన్న పెద్దలందరం ఈ కండు వేసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా రైతు వెంట తిండి తినకుండా బతికేటోళ్ళు లేరు. కాబట్టి దయచేసి మరొక్కసారి కోరుతూ పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారుడు పార్లమెంటు సభ్యుడు ఉన్నప్పుడు ఇలా శాసన మండలి చైర్మన్ గౌరవనీయులు నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నీళ్ళు వచ్చినాయంటే వరి పొలం వేసేటువంటి కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాం. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం గత 4-5 సంవత్సరాలుగా 2 లక్షల మరి మెట్రిక్ టన్నుల కన్నా పైన ఎక్కువ 20 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఈ 2 సంవత్సరాల్లో వస్తున్నటువంటి సందర్భం. ప్యాడీ కొనాలంటే భవిష్యత్తులో కష్టాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. దానికి ఆల్టర్నేటివ్ పంటలు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఏంటంటే ట్రాక్టర్తో దున్నుతున్నాం, నాటేసిన తర్వాత కలుపు మందు కొడుతున్నాం, తర్వాత హార్వెస్టర్తోనే వరి కటింగ్ చేసుకొని తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోస్తున్నాం. ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా మద్దతు ధర కొంటా ఉన్నది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం కొంటా ఉన్నది. కాబట్టి మన రాష్ట్రానికి మనకు కావాల్సిన 40 లక్షల టన్నుల బియ్యాన్ని మనం తీసుకున్నాక మిగతా బియ్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితి భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తప్పనిసరిగా ఇలాంటి ఆయిల్ ఫామ్ లాంటి పంటల వైపు మనం పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ ముఖ్యంగా రైతు సోదరులకు ఇంత మంచి ఫ్యాక్టరీ ఇక్కడ వచ్చినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ, రైతులకు కానీ, గౌరవ మంత్రులకు కానీ మరి మీ అందరికీ యొక్క ఈ కృషికి నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈ వేదిక ద్వారా రేపు ఎల్లుండి జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి రైతు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని మనకు తెలిసిన ప్రతి వ్యక్తికి కూడా ఈ అంతర్ పంట కానీ లేదా ఈ ఆయిల్ ఫామ్ కానీ ప్రతి రైతు కూడా ఎడ్యుకేట్ చేయించి ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు కాబట్టి సోదరులారా, తెలంగాణ అద్భుతమైన తెలంగాణ, ఒక దిక్కు గోదావరి, ఇంకో దిక్కు కృష్ణమ్మ మధ్యలో దాదాపు 46,000 చెరువులు నింపుకున్నటువంటి ఈ తెలంగాణ ఖచ్చితంగా రైతు బాగుపడ్డప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్న విషయాన్ని మనమందరం గుర్తించి నిలవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఓ చక్కటి ప్రోగ్రాం బంద్ చేస్తాను. ఒక్క నిమిషం సార్, బంద్ చేస్తా సార్. నువ్వు మైక్ పట్టిస్తూ ఆపమంటే ఎట్లా సార్? సోదరులను మీ అందరితో కోరుతా ఉన్నా, వినమ్ర ప్రోగ్రాం పంట పండించడం మనం తినే కూడు కూడా దొరకదు అన్న విషయం మాత్రం ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశంలో నో ఫార్మర్ నో ఫుడ్ అనే స్లోగన్ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైతులు బతికించుకోవాల్సిన అవసరం ఉందన్న మాట మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి రేపు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మళ్ళీ వచ్చిన మాట్లాడదాం. ఖచ్చితంగా మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదే మాదిరిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై రైతన్న.